హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ పవన్ ప్రకాష్. ఆల్మోస్ట్ ఆల్ నేను లాస్ట్ వీడియో పెట్టి నెల పైన అయిపోయింది. నేను స్టార్ట్ పెట్టినప్పటి నుంచి ఛానల్ ఇన్ని రోజులైతే నేను వీడియో అప్ చేయకుండా లేను. ఈవెన్ ఫిలిం ఫెస్టివల్ పోయినప్పుడు అన్నా కానీ అప్పుడప్పుడు మధ్యలో అప్ చేశాను, కానీ ఈసారి కొద్దిగా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోయాను. సరే, ఒక మంచి సినిమాతో చేద్దాము, ఏం సినిమాతో చేద్దామని అనుకుంటున్నప్పుడు ఈరోజు ఒక సినిమా రిలీజ్ అయింది. తమిళ్ తెలుగు భాషల్లో రిలీజ్ అయింది. విజయ్ సేతుపతి 50th ఫిలిం మహారాజా. సినిమా డైరెక్ట్ చేసింది నితిలన్ స్వామినాథన్. ఇతను కొరంగు బొమ్మై అన్న సినిమా 2017లో తీశాడు. దాని తర్వాత సెకండ్ ఫిలింగా ఇది తీశాడు అన్నమాట. ఇది సినిమా ఎలా ఉంది? మనం ట్రైలర్ చూసినప్పుడు మనకు విజయ్ సేతుపతి అంటేనే డిఫరెంట్, అందులో ట్రైలర్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సినిమా వెళ్ళాము, ఇదే ఉంది. స్టోరీ ఏంద్రా అంటే, మనోడు బార్బర్ షాప్లో పనిచేసే బార్బర్, మన హీరో విజయ్ సేతుపతి, ఒక వైఫ్ ఉంటుంది, చిన్న పాప ఉంటుంది. సో ఒక బట్టలు ఏదో షాపింగ్ అనేసి వెళ్ళి బొమ్మలు కొని చూసేటప్పుడు ఎదురింట్లో తన కూతురుతో ఆడుతున్న మదర్ వచ్చేసి లారీ వచ్చేసి ఆ ఇంట్లో గుద్దేస్తుంది అనమాట. సో అందరూ చచ్చిపోయారు అనుకుంటే మనకి అక్కడ చూపించేది ఏంటంటే తల్లి చచ్చిపోయింది, కూతురు మట్టికే బతికింది. ఆ కూతుర్ని ఆ ఇంటి పైన ఒకటి యూజ్ మీ అని ఒక చెత్తబుట్టు ఉన్నింది, పాతది, ఇనుపుతో చేసిండేది. అది ఈ పాప పైన పడి, ఈ పాప అది ఇనుపుది కాబట్టి కొద్దిగా నొక్కుబడింది, కానీ పాపను కాపాడింది. సో అప్పటి నుంచి తల్లి చనిపోయినా కానీ ఆ చెత్తబుట్టని లక్ష్మి అన్న పేరు పెట్టేసి అది వాళ్ళ వైఫ్ దగ్గర కింద ఆ పటాల దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తారు. ఫ్రైడే అంతా బాగా దానికి ఆ చెత్తబుట్టకి స్నానం చేపించి తండ్రి కూతురు దానికి బొట్లు పెట్టి అంత ప్రేమగా చూసుకుంటూ ఉంటారు అనమాట. అది వాళ్ళ లైఫ్లో ఒక మేజర్ భాగం లక్ష్మి అన్నది. ఒకానొక రోజు మన హీరో వచ్చేసి ఇంకా బార్బర్ షాప్ 9:30, 10 అట్లా అయిపోగానే ఆయన క్లోజ్ చేసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత కట్ చేసి చూస్తే ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది. హీరో పడిపోయి ఉంటాడు, పాము వచ్చి వెళ్తుంది. మనోడు హీరో పోలీస్ స్టేషన్కి వచ్చి ఏం చేస్తాడు అంటే కంప్లైంట్ ఇస్తాడు. ఏంద్రా అంటే, నా లక్ష్మి కనిపించలేదు. లక్ష్మి అంటే ఏంద్రా అంటే చెత్తబుట్ట, ఫోటో చూపిస్తే చెత్త ఇది. దాంట్లో ఏముందిరా అంటే, ఇది ఎంత కాస్ట్ ఉంటుంది అంటే 350-400 ఉంటుంది. మరి నువ్వు అంత తక్కువ ఉన్నదాన్ని ఎందుకు నేను డబ్బులు ఇస్తున్నావు అనేసి మన నటరాజన్ ఉంటాడు కదా, ఆయన సిఏ 500 ఇచ్చి పోరా అంటాడు. సార్ నాకు అదే కావాలా అంటాడు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అనమాట. వీడిని చెత్తబుట్ట అని పిలిచి వీడిని ఏ రేంజ్ వేపుకు తింటా ఉన్నారు. ఆ చెత్తబుట్ట దొరికిందా లేదా, ఆ దొరికే ప్రాసెస్లో కథ ఎన్ని మలుపులు తిరిగింది, ఎంత అటు ఇటు తిరిగింది అన్నదే సినిమా. మనం ఇది ఖచ్చితంగా మనం 2 హాఫ్స్గా మాట్లాడాల్సిందే. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి చూసినప్పుడు మనకి ఇదే కనిపిస్తుంది. ఇంకా చాలా థ్రెడ్లు 2-3 ఓపెన్ అప్ అవుతూ ఉంటాయి. ఈ థ్రెడ్లన్నీ ఎక్కడ కలుపుతాడు రా అనుకుంటాం. సెకండ్ హాఫ్ వచ్చేసరికి తిప్పుతూ ఉంటాడు. సూపర్ రాసుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ మనకి ఫస్ట్ హాఫ్లో ఎవరు కొట్టేశారు ఏం కథ మనకి నీట్గా చూపిస్తాడు. యూజ్ మీ, ఆ చెత్తబుట్ట పలానోళ్ళు ఇంట్లో ఉంది అని. కానీ దాని తర్వాత ఇంకొన్ని చూపిస్తాడు. మనకి ఎలా అయిపోద్ది అంటే కథ, ఏంద్రా వీడు వదిలేశాడా, తప్పు తీశాడా అనిపిస్తుంది. కాకపోతే ప్రతి ఒక్క పాయింట్ మనం మిస్ అయ్యాము, మన డైరెక్టర్ మిస్ అయ్యాడు, ఏంది ఎట్ట తీశాడు అనుకున్న ఎన్ని సెకండ్ హాఫ్ సినిమా ఎండ్ అయ్యేసరికి మొత్తం ప్రతి డాట్ జాయిన్ చేస్తాడు. సూపర్ స్క్రీన్. అసలు ఈ సినిమాలో మనం మాట్లాడుకోవాల పాజిటివ్స్ ఏంటంటే, కళ్ళు మూసుకొని స్క్రీన్ ప్లే. ఆ ఫస్ట్ 3 స్క్రీన్ ప్లే. ఆ తర్వాత మనం పర్ఫార్మెన్స్లకు వచ్చామంటే విజయ్ సేతుపతి తప్పించి ఎవరు చేయలేడు బయట అంటే పర్ఫార్మెన్స్ సూపర్. అండ్ నెగిటివ్ మన అనురాగ్ కశ్యప్ పొలోమని ఎగేసుకొని వచ్చేస్తాడేమో. సౌత్లో తెలుగు సినిమా ఉందా జయ్యి, విజయ్ సేతుపతి ఉన్నాడంటే, ఎందుకంటే ఇంతకుముందు వీళ్ళిద్దరూ ఒకటి చేస్తున్నారు సినిమా. దాంట్లో విజయ్ సేతుపతి చిన్న రోల్, నయనతార పోలీస్ ఆఫీసర్గా ఉంటుంది. అలాంటిది దీంట్లో కూడా అసలు బీభత్సమైన రోలు భలే పర్ఫామ్ చేశాడు. క్లైమాక్స్ కేక అసలు మనకు కొద్దిగా అరమ్ము స్టైల్ అనిపించినప్పటికీ అది బాగానే అనిపిస్తుంది. ఆ ఎమోషన్ ఇదంతా వచ్చినప్పుడు సూపర్. ఈ 3 అయితే టాప్ నాచ్. దీని తర్వాత మనకి మమతా మోహన్ దాస్ ఉంది, కానీ అది చాలా చిన్న రోలు. స్కూల్లో స్పోర్ట్స్ టీచరు, 4-5 సీన్లకు మించి అయితే ఉండదు. క్లైమాక్స్లో కూడా ఏదో ఒక సీన్కి వస్తుంది అంతే తప్పించి దానికి మించి అయితే ఇంది సూపర్ ఉందనేది లేదు. సో ఆమె వరకు ఆమె బాగానే చేసింది.
అది కాకుండా అభిరామి క్యారెక్టర్ కూడా మనకి అనురాగ్ కశ్యప్ వైఫ్గా చేసి ఉంటుంది అభిరామి క్యారెక్టర్. ఆమెది కూడా చాలా బాగుంది. చిన్న రోల్స్ అవన్నీ. నీకు ఫుల్ లెంగ్త్ రోల్ ఎవరు అంటే విజయ్ సేతుపతి కూతురు. ఆమె 10th వచ్చి ఉంటుంది అన్నమాట. 10th వచ్చి ఆమె స్పోర్ట్స్ దీనికి ఆమె వెళ్తుంది, స్పోర్ట్స్ వీక్కి వెళ్తుంది అనమాట. ఆ 1 వీక్లో జరిగిన కథ ఇది మనకి స్టార్టింగ్ నుంచి కొద్దిగా నాన్ లీనియర్గానే చెప్పాడు అని నేను క్లూ వదిలేసాను. ఇదంతా సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందిరా అంటే, సినిమా చూసినప్పుడు సెకండ్ హాఫ్ చూసినప్పుడు ఈ సినిమా ప్యాటర్న్ మనకి ఆల్రెడీ ఒక సినిమా చూసామే మనము అని, హిందీలో చూసాము ఒక సినిమా, ఆ సినిమా ప్యాటర్న్ లాగా అనిపిస్తూ ఉంది ఇది అనేసి. ఆ సినిమా ఇది చూసినప్పుడు మీకు అది ఏమైనా దట్టిందంటే మీరు కింద కామెంట్స్లో రాయండి, చూద్దాం మీకు అలా అనిపించిందా లేదా అని. క్లూ కావాలంటే అది ఒక ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా, అద్భుతంగా ఉండేది. అది మనకి తెలుగులో కూడా అది రీమేక్ చేశారు. ఇంకా దీనికి మించి చెప్తే ఇంకా మీకు సినిమా మజా ఎగిరిపోతుంది. ఎందుకంటే మీకు తెలుసుంటే ఓకే, సినిమా ఇంచుమించు ఇది స్కెల్టన్ తీసుకున్నాడు కానీ స్టోరీ అది కాదు. స్టోరీ అంతా వేరుంటుంది. మనకి ఆ రివీలింగ్ కానీ ఆ పర్టికులర్ ఇది మనకి సెకండ్ హాఫ్ మనం మెచ్చుకోకుండా ఉండలేము. ఆ సీన్లో వస్తుంటే టువర్డ్స్ క్లైమాక్స్ అసలు ఈపు దగ్గర చెవు ఉన్నోడు అన్న ఇది ఒక కైండ్ ఆఫ్ మనకి అక్కడక్కడ ఒక డార్క్ కామెడీ ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. కానీ ఫస్ట్ హాఫ్ అంతా కొద్దిగా అక్కడక్కడ డార్క్ కామెడీ ఉన్నట్టు అనిపిస్తుంది వస్తుంది. కానీ సినిమా మొత్తం చూసిన తర్వాత ఇది U/A ఎందుకు ఇచ్చారబ్బా అనిపించింది. ఎందుకంటే ఇది పక్క ఏరేటెడ్ ఫిలిం. ఎందుకంటే తల నరికేయడము, పాటుకొని కసా కోయడం అనేది మనం చిన్నపిల్లలతో పోయామంటే కష్టం, అది భయపడవచ్చు. ఇది దాన్ని నాకు తెలిసి 15 and above, ఓకే U/A అంటే 15 and above చూడొచ్చు అని చూడొచ్చు. 15 below అయితే మటుకు నాకు తెలిసినంత వరకు మటుకు తీసుకెళ్ళకపోవడమే మంచిది. సో మొత్తానికి ఎలా ఉంది అంటే స్క్రీన్ ప్లే కేకబ్బా, సినిమాటోగ్రఫీ దానికి ఏం కావాలో అది పర్ఫెక్ట్గా చేశాడు. ఎడిటింగ్ కేక, ఎందుకంటే మనకి ఆ బిట్లు వదిలేశాడు అనిపించింది. తర్వాత మనోడు జాయిన్ చేసి ఆ హోలిస్టిక్ కంప్లీట్ ఇది ఇవ్వడం సూపర్ ఎడిటింగ్. మనం చాలా తక్కువ దగ్గరలే మనకి బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ డైరెక్టర్ చెప్పకపోవచ్చు కానీ ఒరే భలే కట్ చేశాడు అనిపిస్తుంది మనకి, చాలా ఇంట్రెస్టింగ్గా. ఆ పర్టిక్యులర్ ఇది దీంట్లో మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మనకి ఎక్కడా మనకి డిస్టర్బెన్స్ కనిపించలేదు. ఇంతకీ మ్యూజిక్ ఎవడు ఏం కథ అని కూడా నాకు తెలియలేదు. ఎందుకంటే మనం సినిమాలో ఒకసారి దిగిపోతే మనం ట్రావెల్ అయిపోతూ ఉంటాం. మనం ఆ పర్టిక్యులర్ ఒక ఇన్సిడెంట్ని మనం పక్క నుండి చూస్తున్నట్టే ఉంటుంది. చాలా అద్భుతం. అలాగా మనకి ఎబ్బెట్టుగా లేకుండా మ్యూజిక్ ఇచ్చారు. లోక్నాథ్ లోక్నాథ్. సో ఇద్దరు అద్భుతంగా అయితే నాకు బ్యాక్గ్రౌండ్ కూడా బ్రహ్మాండంగా అనిపించింది. బ్యూటిఫుల్ ఫిల్మ్. మీరు చూడాలనుకుంటే థియేటర్కి వెళ్ళి చూడండి. ఇది తమిళ్లోనూ మన దగ్గర హైదరాబాద్లో ఉంది, తెలుగులోనూ ఉంది. మీకు తమిళ్ అర్థమైతే తమిళ్లో వెళ్ళండి, తెలుగు అర్థమైతే తెలుగులో వెళ్ళండి. కానీ థియేటర్లో వెళ్ళి చూడండి. మీరు అసలు ఏం సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆలోచిస్తాం, ఇది ఆ సీన్ ఇక్కడ భలే వేసుకున్నాడు, ఈ సీన్ ఇక్కడ భలే జాయిన్ చేశాడు, ఎంత అద్భుతంగా చేస్తాడు మనం. ఎందుకంటే కొన్ని సినిమాలకు మట్టుకే సినిమా అయిపోయిన తర్వాత కూడా మనం కూర్చొని ఆ సినిమా గురించి మాట్లాడతాం. ఇది అలాంటి సినిమా, మస్ట్ వాచ్ సినిమా. మీరు థియేటర్కి వెళ్ళి చూడండి, మీకు పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. అద్భుతంగా ఉంటుంది సినిమా మటుకు. ఈ సినిమా గురించి మనం ఇంతే. ఇంకటి నుంచి నేను రెగ్యులర్గా అయితే వీడియోలు పెడతాను. మనం ఇంకొద్ది సో మీరు ఆ రెగ్యులర్గా పెట్టే వీడియోలు మిస్ అవ్వకూడదు అనుకుంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.